ఈరోజు మనం ట్రామా అండ్ స్ట్రెస్సర్ రిలేటెడ్ డిజార్డర్స్. ట్రామా అనేటువంటిది విపరీతమైనటువంటి ఒత్తిడి, చాలా భయంకరమైనటువంటి చోపకు గురి చేసినటువంటి దుస్థితి. ఇది విపరీతమైనటువంటి ఒత్తిడి, ఒక విధంగా నరకయాతన అని చెప్పుకునేటువంటి దుస్థితి. ఈ స్థితిలో కొంతమంది వ్యక్తులు వివిధ రుగ్మతలకు పాల్పడతారు, గురి అవుతారు. దాని గురించి ఇప్పుడు చర్చించుకుందాం. ట్రామా అనేటువంటిది ఒక విధమైనటువంటి ఘాతుకమైనటువంటి ఒక నరకయాతనకు గురి అయినటువంటి దుస్థితి, లేదా అలాంటి స్థితి. కానీ స్ట్రెస్సర్ ఒత్తిడిని కలుగజేసేటువంటి కారకాలు. ఈ రెండు సన్నివేశాలలో వ్యక్తులు కొంతమంది రుగ్మతలకు గురి అవుతారు. వాటిని గురించి ఇప్పుడు మనం వివరించుకుందాం. స్ట్రెస్ అనేది 3 అంశాలు ఇమిడి ఉన్నటువంటి గతిశీలకమైనటువంటి స్థితి, డైనమిక్ స్టేట్ అంటాం. ఇందులో ఉన్నటువంటి 3 అంశాలు ఏంటంటే, ఈ ఒత్తిడిలో ఒక ఉద్దీపన ఉంది. ఒక వ్యక్తి అడవిలో పులిని కానీ ఎలుగుబంటిని కానీ చూడటం, లేదా సామాజిక సన్నివేశంలో తనకు ఉన్నటువంటి ఉద్యోగాన్ని కోల్పోవడం, లేదా ఒక వ్యక్తి తన మీదికి దాడి చేయడానికి పూనుకోవడం, ఇది ఒక ఉద్దీపన. రెండవది, ఈ ఒత్తిడిలో ఒక ప్రతిస్పందన కూడా ఉంది, రెస్పాన్స్. ఈ ఒత్తిడికి వ్యక్తి గురి అయినప్పుడు జీవ ప్రక్రియలు, శారీరక ప్రక్రియలలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఉద్వేగానికి గురి కావడము, తర్వాత కలవరపడటము, ఆందోళన చెందడము, శారీరక ప్రక్రియలైనటువంటి రక్తపోటు అధికం కావడము, గుండె కొట్టుకునే వేగం పెరగడము, శ్వాసక్రియ చాలా వేగంగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరగడము, ఇవన్నీ కూడా ఒత్తిడికి గురైనప్పుడు వ్యక్తి ప్రదర్శించేటువంటి ప్రతిస్పందన. కాబట్టి ఒత్తిడిలో ఒక ప్రతిస్పందన అంశం ఇమిడి ఉంది. మూడవది, ఈ ఒత్తిడి అనేటువంటిది ఒక ప్రాసెస్ లేదా ఒక ప్రక్రియ. ఇందులో వ్యక్తి ఒక ఉద్దీపనను చూసి అది తనకు హానికరమైనటువంటిది, భయంకరమైనటువంటిది, ప్రమాదకారి అనేటువంటి నిర్ణయానికి రావడము, దానికి అనుగుణంగా ఈ ఉద్దీపన నుంచి, లేదా ఈ భయంకర లేదా విపత్కర పరిస్థితి నుండి నేను పలాయనం చిత్తగించాలా, లేకపోతే పోరాడి దానిని ఎదిరించి విజయం సాధించాలా, లేకపోతే తనను తాను డిఫెన్సివ్గా రక్షించుకుంటే సరిపోతుందా, ఆత్మరక్షణ క్రియకు దిగితే సరిపోతుందా అనేటువంటి బేరీజు వేసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఈ ఒత్తిడి పరిస్థితిలో చేసుకునేటువంటి సర్దుబాటు ప్రక్రియ, లేదా దానిని ఎదుర్కొనేందుకు ఇతను సమాయత్తపడడం, ఇది ఒక ప్రాసెస్గా చెప్పుకోవచ్చు. అందువల్ల ఈ ఒత్తిడిలో 3 అంశాలు ఇమిడి ఉన్నట్టు మనం గుర్తించాలి. ఏంటి ఒత్తిడి అనేది, ఎందుకు మనం ఎదుర్కోవాల్సి వస్తుంది అంటే, మన రోజువారీ జీవితంలో, దైనందిన జీవితంలో ఎన్నో సమస్యలను, సవాళ్లను మనం ఎదుర్కొంటుంటాం. చాలా సమస్యలకు మనకు పరిష్కరించేటువంటి వనరులు, తెలివితేటలు, ధైర్యము, శక్తియుక్తులు, సామర్థ్యము కలిగి ఉంటాం. కొన్నిటిని ఇతరుల సహాయం తీసుకొని కానీ, లేదా కొంత సమయం దానిని
అలాగే విలంబం చేసి డిలే చేసి మనకు సరైన అదను చూసి దానిని ఎదుర్కోవడం ఇలా చేస్తుంటాం. కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా మనం అనూహ్యంగా ఒక ప్రమాదము లేకపోతే ఒక సంఘటన, ఒక దుర్పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మనం ఆలోచించి నిర్ణయం తీసుకుని దానిని అమలు పెట్టేటువంటి అవకాశం లేకపోవచ్చు. అలాంటప్పుడు కొంతమంది వ్యక్తులు ఈ ఒత్తిడి వల్ల దుష్పరిణామాలకు, రుగ్మతలకు గురి అవుతుంటారు. కాబట్టి ఇది కేవలం ఒక సమస్య కానీ, ఒక సవాలు కానీ వ్యక్తి ఒత్తిడికి గురి అవుతాడు అని విధంగా చెప్పలేము. ఎందుకంటే ఈ తాను చూసినటువంటి ఆ ఉద్దీపన, స్ట్రెస్సర్, ఒత్తిడి కారకమైనటువంటి ఉద్దీపన ఇది ఎలాంటిది అనేటువంటిది అంచనా వేయడం, మూల్యాంకనం చేయడం మొదటి దశ. వ్యక్తి తాను ఎదుర్కొన్నటువంటి సమస్య లేదా సవాలు స్వీకరించగలను, నాకు ఆ ధైర్యం ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలివితేటలు ఉన్నాయి, నేను దీనిని ఎదుర్కొనగలను అన్నటువంటి ధీమా కనుక ఈ వ్యక్తికి ఉన్నట్లయితే వెంటనే కార్యరంగంలోకి దిగుతాడు. అక్కడ మరి అమితమైనటువంటి శ్రమకు గురి కావాల్సినటువంటి పరిస్థితి ఉండదు. కానీ వ్యక్తి తనకున్న శక్తి సామర్థ్యాలు చాలవు ఈ సమస్యలను, సవాళ్ళను ఎదుర్కోవడానికి కానీ, పరిష్కరించడానికి కానీ, తాను అశక్తుడిని, అసమర్థుడిని అనేటువంటి మూల్యాంకనం చేసినట్లయితే, అనేటువంటి నిర్ధారణకు అతను వచ్చినట్లయితే, అప్పుడు ఇది తనకు చాలా ఎంతో ముఖ్యమైనది, జీవితంలో ఎంతో విలువైనది అని తాను గ్రహించినట్లయితే, అప్పుడు తాను పడేటువంటి ఆ నిరాశ, నిస్పృహ ఇవి అధికంగా ఉంటాయి. అప్పుడు ఈ స్ట్రెస్సర్, ఈ ఒత్తిడి వ్యక్తి మీద అధికంగా దుష్ప్రభావాన్ని చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి సమస్య కానీ, సవాలు కానీ వ్యక్తి ఎలా ఎలా భావిస్తున్నాడు, పర్సెప్షన్, దానిని ఎలా ప్రత్యక్షీకరిస్తున్నాడు అనేటువంటిది చాలా ముఖ్యం. తాను ఇంతకు ముందే ఇలాంటి సమస్యలను ఎదుర్కొన్నందువల్ల ఇది తనకు గొప్ప సమస్య కాదు అని తను భావించినట్లయితే అప్పుడు ధైర్యంగా కార్యసాధనకు ముందడుగు వేస్తాడు. అలా కాకుండా ఇది ఎప్పుడు ఊహించనిది, హఠాత్తుగా సంభవించినటువంటి ఉపద్రవము, దీనిని పరిష్కరించడానికి కానీ దానికి సరైన జవాబు వెతుక్కోవడానికి ఎలాంటి అవకాశం లేదు, ఎలాంటి ఏం చేయాలో పాలుపోలేదు అనుకుంటాం ఒక్కొక్కసారి. అలాంటి భావన కనుక అతనిలో ఏర్పడినట్లయితే అప్పుడు పరిస్థితి భిన్నంగా ఉంటుంది. అప్పుడు వ్యక్తి విపరీతమైనటువంటి శ్రమ, అలసట, క్షోభకు గురి అవుతుంది. కాబట్టి వ్యక్తి ఎలా అంచనా వేస్తున్నాడు అనేది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇందులో. DSM-5 ప్రకారం వ్యక్తులు 3 సందర్భాలైనటువంటి స్ట్రెస్ రియాక్షన్స్ని ఎదుర్కొంటారు అని గుర్తించడం జరిగింది. అందులో మొదటిది ట్రామా అండ్ స్ట్రెస్సర్ రిలేటెడ్ డిజార్డర్స్, రెండవది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, మూడవది అక్యూట్ స్ట్రెస్ డిజార్డర్. వీటికి మూడింటికి తెలుగులో వివరంగా మనం చర్చించుకుందాం మూడింటిని. అయితే అంతకంటే ముందు ఈ స్ట్రెస్ అనేటువంటి పదాన్ని మొట్టమొదట హాన్స్ సెలీ అనేటువంటి హంగేరియన్ సైంటిస్ట్ వాడడం జరిగింది. ఆయన నిర్వచనం ప్రకారం వ్యక్తి పరిసరాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి వచ్చినప్పుడు అతను అనుభవించేటువంటి శ్రమ, స్ట్రెయిన్,
దానినే ఈ వ్యక్తి పరిసరాలకు అనుగుణంగా తను సర్దుబాటు చేసుకోవడానికి పడేటువంటి శ్రమ, దానినే అతను స్ట్రెస్, ఒత్తిడిగా అభివర్ణించడం జరిగింది. ఇందులో శలి 2 రకాలైనటువంటి ఒత్తిళ్లను గురించి వివరించాడు. ఒకటి యూస్ట్రెస్. యూస్ట్రెస్ అనేటువంటిది ఉత్తమమైనటువంటి ఒత్తిడి. ఇది వ్యక్తిని గమ్యాలను నిర్దేశించుకోవడానికి, గమ్యాలను చేరుకోవడానికి ప్రేరేపించేటువంటి ఒక సానుకూలమైనటువంటి ఒత్తిడి. అలా గొప్ప వాడిని కావాలి, గొప్ప గమ్యాలను సాధించాలి, అందుకోవాలి అనేటువంటి తపన, అనేటువంటి ఒక పట్టుదల, అర్జ్, అది వ్యక్తిలో కనుక లేకపోయినట్లయితే వ్యక్తి స్తబ్దుగా ఉండిపోతాడు. ప్రగతి, అభివృద్ధి ఇవేమీ ఉండవు. కాబట్టి సానుకూలమైనటువంటి గమ్యాలను, మంచి ఫలితాలను, విజయాలను అందుకోవడానికి ప్రేరేపించేటువంటి దిశలో వ్యక్తి మీద ఒక్కొక్కసారి కొన్ని ఒత్తిళ్లు పనిచేస్తాయి. అవి వ్యక్తి బాగోగుకు, శ్రేయస్సుకు ఉపయోగపడతాయి. కాబట్టి దానిని యూస్ట్రెస్, మంచి ఒత్తిడిగా శలి పేర్కొన్నాడు. రెండవది డిస్ట్రెస్. ఇది బాధాకరమైనటువంటి, వ్యక్తిని క్షోభకు గురి చేసేటువంటి ఒత్తిడి. ఆ సంఘటన కానీ, ఆ సవాలు కానీ, సమస్యను కానీ వ్యక్తి సరిగా సమర్థవంతంగా ఎదుర్కొనలేకపోవడం వల్ల అది మిగిల్చిపోయేటువంటి బాధాకరమైనటువంటి గుర్తులు, ఇవి వ్యక్తి మీద చాలా దుష్ప్రభావాన్ని చూపిస్తాయి. కాబట్టి ఈ రెండో రకమైనటువంటి ఒత్తిడి హానికరమైనటువంటిది. కాబట్టి దీనిని డిస్ట్రెస్ అని శలి పేర్కొనడం జరిగింది. ఈ ఒత్తిడిని కలిగజేసేటువంటి కారకాల లక్షణాలు 6 గురించి ఇప్పుడు మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. మొదటిది వ్యక్తి. ఇంకొక విషయం ఏంటంటే, సమస్యలను సవాళ్ళను ఎదుర్కొనేటువంటి వ్యక్తులు అందరూ ఒత్తిడికి గురి కారు. కొంతమంది వ్యక్తులు మాత్రమే సున్నితమైన మనస్కులు, సరైనటువంటి నైపుణ్యము లేక కొరవడినటువంటి వ్యక్తులు, తమ మీద తమకు సరైనటువంటి ఆత్మవిశ్వాసము లేనటువంటి వ్యక్తులు, పదే పదే అపజయాలను ఎదుర్కొనేటువంటి వ్యక్తులు, తర్వాత నిజ జీవితంలో ఎప్పుడు జీవన, బ్రతుకు, మృత్యువు సమస్యతో కొట్టుమిట్టాడేటువంటి వ్యక్తులు. ఉదాహరణకు యుద్ధంలో పాల్గొనేటువంటి సైనికులు అందరూ కావచ్చు, కొంతమంది చావు అంటే కొంత భయపడేటువంటి వ్యక్తులు. ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువగా, శ్రమకు గురైనటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి వ్యక్తులు కొంతమంది మాత్రమే ఈ దుష్ప్రభావానికి, ఒత్తిడికి గురి అవుతుంటారు. ఒత్తిడి వలన వచ్చే దుష్ప్రభావాలకు గురి అవుతుంటారు. అందులో కొన్ని లక్షణాలను గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం. మొదటిది సివియారిటీ ఆఫ్ స్ట్రెస్, దాని తీవ్రత, ఒత్తిడిని కలిగజేసేటువంటి కారకము ఎంత కఠినమైనది అనేటువంటిది మొదటి అంశం. తర్వాత క్రానిసిటీ, దీర్ఘకాలత్వము లేదా కాల వ్యవధి, ఎంతకాలం నుంచి ఈ ఒత్తిడికి గురి అవుతున్నాడు, కేవలం తాత్కాలికంగానా లేకపోతే దీర్ఘకాలికంగానా, ఎంతకాలం నుండి ఈ వ్యక్తి అలాంటి సమస్యతో బాధపడుతున్నాడు అనేటువంటిది రెండో అంశం. మూడవది టైమింగ్, సమయం, ఎలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఈ దుర్ఘటన లేకపోతే ఈ సమస్య, సవాలు అతనికి ఎదురైంది. అతను నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడా, అతను బాగా ధైర్యంగా ఎదుర్కొనగలుగును అనేటువంటి స్థితిలో ఉన్నప్పుడా అనేటువంటి టైమింగ్ కూడా, ఎలాంటి స్థితిలో అతను ముందే కొన్ని క్షోభలకు, కొన్ని దుర్ఘటనలకు గురి అయ్యి సతమతం అవుతుంటే దాని పైన గోరు చుట్టుపై రోపట్టుకోవటం అన్నట్లు మరొక సమస్య, సవాలు అతని మీద దాడి చేస్తే, అలాంటప్పుడు అతను
పడేటువంటి బాధ చాలా విపరీతంగా ఉంటుంది. కాబట్టి టైమింగ్ అనేది మూడవది. నాలుగవది, అతని జీవితం మీద ఈ ప్రస్తుత సమస్య ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది, అది అతనికి చాలా ముఖ్యమైనదా. ఉదాహరణకు, ఒక అనుకున్న అమ్మాయిని పెళ్లి చేసుకోవడం, లేదా అనుకున్న వ్యక్తిని చేసుకోవాలి తప్పకుండా, వివాహం అనుకున్న వ్యక్తిని చేసుకోవడము, లేకపోతే అలా అనుకుని చేసుకోలేకపోవడము, అనుకున్న ఉద్యోగాన్ని సాధించలేకపోవడము, లేకపోతే ఉన్న ఉద్యోగాన్ని కోల్పోవలసి రావడము, ఇది జీవితానికి ఎంతో దగ్గరగా ముడిపడి ఉన్నటువంటిది, ఎంతో ముఖ్యమైనటువంటి అంశం. కాబట్టి అలాంటిదా, లేకపోతే చాలా స్వల్పకాలికమైనటువంటిదా. ఐదవది, ఇతను ముందే కొంతైనా ఇలాంటి ప్రమాదము, ఇలాంటి సవాలు, సమస్య రావచ్చు అని ఊహించగలిగాడా. తన తెలివితేటలు, శక్తి సామర్థ్యాలు, చురుకుదనం ఉపయోగించి ఇతను దానికి ఏమైనా కొంతవరకు సంసిద్ధుడై ఉండినాడా. ఉదాహరణకు, వరదలు రాబోతున్నాయి, పెద్ద గొప్ప వర్షాలు, అమితమైన అతి భారీ వర్షాలు రాబోతున్నాయని ముందే తుఫాను హెచ్చరికల కేంద్రం నుంచి కానీ, వాతావరణ శాఖ నుంచి కానీ, లేదా ఫలాని వ్యక్తి చాలా భయంకరమైనటువంటి నయము కానటువంటి జబ్బుతో బాధపడుతున్నాడు కాబట్టి బ్రతికే అవకాశాలు తక్కువ అని వైద్యులు చెబుతున్నారా. ఇది వారం ముందో, 10 రోజుల ముందో, ఒక నెలకు ముందో ఇలాంటి అంచనా వేయడం జరిగిందా. ఈ అంశం కూడా ఒక ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అనుకోని పరిస్థితుల్లో హఠాత్తుగా, అనూహ్యంగా ఒక సమస్య వచ్చి పడితే అతను ఎదుర్కొనేటువంటి ఒత్తిడి కానీ, క్షోభం కానీ ఎక్కువగా ఉంటుంది. అలా కాకుండా ముందే కొంతవరకు తాను అనుమానించి ఉన్నట్లయితే, కొంతమంది జరగవచ్చు అనే ఒక విధమైనటువంటి భావం అతనిలో ఎప్పుడైనా కలిగి ఉంటే, బహుశా మానసికంగా కొంత సంసిద్ధుడై ఉంటాడు దానిని ఎదుర్కొనడానికి. అలా కాకపోతే విపరీతమైనటువంటి క్షోభకు గురి కాక తప్పదు. ఇక చివరిది, 6వ అంశం ఏంటంటే కంట్రోలబిలిటీ. నియంత్రణలో ఉంచగలుగుతాడా, తన అదుపులో ఎంతవరకు ఉంచగలుగుతాడు దానిని. కొన్నిటిని ప్రకృతి విపత్తులు కానీ, మరికొన్ని సమస్యలు కానీ మన అదుపులో లేవు, మనం వాటిని నియంత్రించలేము. అలా నియంత్రించలేని వాటికి మనం బహుశా ఎక్కువగా బాధపడడం జరగదు. ఎందుకంటే నేనేం చేయలేను, నా చేతిలో లేదు, నిమిత్త మాత్రుడిని, నేను చేయగలిగినంత చేశాను, కానీ ఇది ఒక విధంగా జరిగింది, ఈ వైపరీత్యాన్ని నేను అడ్డుకునే అవకాశము లేదు. కాబట్టి అలాంటి స్థితిలో ఉన్నప్పుడు వ్యక్తి బహుశా ఎక్కువ ఖేదానికి గురి కాడు, దుఃఖానికి గురి కాడు. అలా కాకుండా తాను కొంతవరకు అదుపు చేసి ఉండొచ్చు, నేను ఇంకొక నిర్ణయం తీసుకొని ఇంకొక విధంగా ఈ సమస్యను పరిష్కరించి ఉంటే, లేదా ఈ జబ్బుకు నేను మొదట్లోనే విలంబం చేయకుండా, ఆలస్యం చేయకుండా ఇంకొక నిపుణుడు అయినటువంటి వైద్యుని సంప్రదించి ఉంటే బహుశా ఫలితం ఆశాజనకంగా ఉండేదేమో అనేటువంటి ఒక విధమైనటువంటి బాధ ఆ వ్యక్తిని ఎక్కువ పీడిస్తే అవకాశం ఉంది. తాను చేయగలిగినటువంటి విధిని సక్రమంగా నిర్వర్తించలేదేమో అనేటువంటి అనుమానం అతనిలో ప్రవేశించినట్లయితే ఆ బాధ వర్ణనాతీతం. కాబట్టి అది ఎంతవరకు మన నియంత్రణలో, మన అదుపాజ్ఞల్లో ఉంటుంది అనే దాన్ని బట్టి కూడా మనం ఏ స్థాయిలో ఒత్తిడికి గురి అవుతాము అనేటువంటి ఫలితం ఆధారపడి ఉంటుంది. ఇక ఒక్కొక్కసారి వ్యక్తి కేవలం ఒక సమస్యకు, ఒక సవాళ్ళకే కాకుండా ఎన్నో సమస్యలకు, సవాళ్లకు గురి అవుతుంటాడు, మల్టిపుల్ స్ట్రెస్సెస్. అలాంటప్పుడు వ్యక్తికి వాటిని భరించే శక్తి తగ్గిపోతుంది, దాన్ని ఎదుర్కొనేటువంటి సామర్థ్యం కూడా తగ్గిపోతుంది. అలాంటప్పుడు దాని దుష్ఫలితాలు మరింత కఠినంగా ఉంటాయి. ఈ శక్తి, మన ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తి
3 రకాలైనటువంటి అంశాలలోనూ అతను దుష్ఫలితాలను అనుభవిస్తాడు. మొదటిదేమో ఫిజికల్, భౌతికంగా. ఇది శారీరక ప్రక్రియ. గుండె అతివేగంగా కొట్టుకోవడం, శ్వాసక్రియ విపరీతంగా కొట్టుకోవడం, తర్వాత ఒంట్లో ఉన్నటువంటి గ్లూకోజ్ స్థాయిలు అవి తరిగిపోవడం, ఇవి భౌతికంగా లేదా శారీరకంగా సంభవించేటువంటి దుష్ఫలితం ఒత్తిడికి గురైనప్పుడు. రెండవది మానసికంగా. వ్యక్తి విపరీతమైనటువంటి ఆందోళనకు, వ్యాకులతకు గురైనప్పుడు కొన్ని పరిస్థితుల్లో అవసరానికి, కృంగుబాటుకు కూడా గురి అవుతాడు. ఈ డిప్రెషన్కు గురి అవుతాడు. ఒక్కొక్కసారి వ్యక్తుల మీద, ఇతరుల మీద తీవ్రమైనటువంటి కోపము, చిరాకు ప్రదర్శించడం, నిద్ర లేమి, ఆకలి తగ్గిపోవటం, ఎన్నో శారీరకమైనటువంటి రుగ్మతలకు కూడా అతను పాల్పడే అవకాశం ఉంది. మూడవది సామాజికంగా. ఇతరులతో, సన్నిహితులతో కూడా, కుటుంబ సభ్యులతో కానీ, స్నేహితులతో కానీ, ఆప్తులతో కానీ అంతవరకు అతను సంతోషంగా లేకపోతే ఆదరాభిమానాలతో వ్యవహరించేటువంటి వ్యక్తి ఈ ఒత్తిడికి అధికమైనటువంటి వ్యాకులత లేకపోతే కృంగుబాటు, అదే డిప్రెషన్కు గురి కావడం వల్ల చిరాకు, ఆందోళన ఎక్కువయ్యి ఎవరితోనూ మాట్లాడడానికి ఉత్సుకత చూపించడు, కుతూహలం ఉండదు, ఎవరితోనూ సంభాషించడానికి ఆసక్తి ఉండదు, ఎలాంటి సంబరాలు కానీ, ఎలాంటి సంతోషకరమైనటువంటి కార్యక్రమాల్లో కానీ పాల్గొనడానికి ఏమాత్రం ఉత్సాహం చూపడు, ఆసక్తి చూపడు. తన గురించే తాను సరిగా పట్టించుకోకపోతుంటాడు. కలత నిద్రలకు గురి కావడము, కలవరింతలు, నిద్రలేమి, తర్వాత ఏకాగ్రత, ఏ పని మీద కూడా ధ్యాస కేంద్రీకరించలేకపోతాడు, పరధ్యానంగా ఉంటూ ఉంటాడు. ఇవన్నీ విపరీతమైనటువంటి ఒత్తిడికి గురైనటువంటి వ్యక్తి 3 విధమైనటువంటి అంశాలలోనూ బాధితుడవుతాడు. వ్యక్తి ఒక ఒత్తిడికి గురైనటువంటి సన్నివేశంలో క్యానన్ అనేటువంటి శాస్త్రవేత్త వివరణ ప్రకారము ఫైట్ ఆర్ ఫ్లైట్ చర్యకు పూనుకుంటాడు అని చెప్పాడు. పోరాడటము లేకపోతే పలాయనం చిత్తగించడం. ఇప్పుడు ఒక సమస్య, మనకు హానికరమైనటువంటి ఒక ఉద్దీపన మనం చూసినప్పుడు, ఒక పాము కావచ్చు, లేదా ఒక హానికరమైనటువంటి జంతువు కావచ్చు, లేదా మన మీదికి దాడి చేయడానికి వచ్చేటువంటి ఒక శత్రువు కావచ్చు, వెంటనే మనం దానిని ఎదుర్కొనడమా? ఎందుకంటే తనకు ఆ శక్తి, ధైర్యము, ఆ తెలివితేటలు, ఆత్మస్థైర్యము ఇవన్నీ ఉన్నాయి, శక్తియుక్తులన్నీ ఉన్నాయి కాబట్టి నేను దీనిని ఎదిరించి పోరాడగలను అనేటువంటి ధీమా ఉన్నట్లయితే వ్యక్తి పోరాడి దానిపైన విజయం సాధిస్తాడు. అలా కాకుండా ఎదుటి వ్యక్తి తనకంటే బలవంతుడు, సమస్య తనకు మింగుడు పడనటువంటిది, తనకు దీనిని సాధించడము, దీన్ని పరిష్కరించడము, దీనితో పోరాడి జయించడము నా వల్ల కాదు అనేటువంటి నిర్ణయానికి ఇతను వచ్చినట్లయితే, ఇదంతా చాలా స్వల్పమైనటువంటి సమయంలోనే, కొన్ని సెకండ్ల సమయంలోనే ఈ అంచనాకు రావడం జరుగుతుంది. అందుకే దీన్ని ఒక ప్రక్రియగా మనం చెప్పుకుంటున్నాం. ఇలాంటి నిర్ణయం తను తీసుకున్నట్లయితే, ఇక దానిని ఎదుర్కొనలేడు అని భావించినట్లయితే, దానిని వీడడము, పలాయనం చిత్తగించడము, ఈ రెండింటిలో ఏదో ఒకటి చేస్తాడు వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు, సమస్యలు సవాళ్ళు ఎదురైనప్పుడు అనేటువంటి సిద్ధాంతాన్ని క్యానన్ అనేటువంటి శాస్త్రవేత్త వివరించడం జరిగింది. అందులో ఆయన GAS అనేటువంటి 3 దశల సిద్ధాంతాన్ని వివరించాడు. మొదటిది, వ్యక్తి అలారం రియాక్షన్ చూపిస్తాడు. అలారం రియాక్షన్ అనేటువంటిది ఆందోళన లేకపోతే
దానిని ఎదుర్కొనడానికి వ్యక్తి సంసిద్ధత కావడం, ఈ సమస్య ఎదుర్కొన్నప్పుడు ఒక విధమైనటువంటి జాగృతి, ఒక ఉద్వేగానికి గురి కావడం, అంటే ఈ సమస్య వచ్చింది అనేటువంటిది అలా, అది ఆందోళన. రెండవది రెసిస్టెన్స్ స్టేజ్, ప్రతిఘటన. ఇప్పుడు దీనిని ఎదుర్కొనడానికి లేదా తనకు ఆ శక్తిస్థితులు లేవని తను నిర్ధారించుకున్నట్లయితే పలాయనం చిత్రీకరించడానికి ఒక వ్యూహానికి అతను వ్యూహ రచన చేస్తాడు. దీన్ని ప్రతిఘటించడము. ఈ అలార్మ్ రియాక్షన్లో వ్యక్తి ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఈ రెసిస్టెన్స్ స్టేజ్లో, ప్రతిఘటన స్థితిలో దానిని అమలుపరిచి దానిని సర్దుబాటు చేసుకోవడమో, దానికి అనుగుణంగా తాను దాన్ని ఓడించడమో, ఎదుర్కొనడమో, లేకపోతే వదిలేయడమో జరుగుతుంది. మూడవ దశలో ఇందులో వ్యక్తి ప్రతిఘటనకు కూరుకున్నప్పుడు శరీరంలో నిల్వ ఉన్నటువంటి ముఖ్యంగా గ్లూకోజ్, చక్కెర నిల్వలు అవన్నీ హరించబడతాయి. ఇది సమస్య దీర్ఘకాలికంగా అతను అనుభవించినట్లయితే ఉన్నటువంటి వనరులన్నీ క్రమేణా హరించుకుపోయి, డిప్లీట్ అయిపోయి అతడు నిస్సత్తువగా, నీరసంగా డీలా పడిపోయేటువంటి ప్రమాదం ఉంది. అదే కొలాప్స్ అవుతూ ఉంటాడు ఒక్కొక్కసారి, కుప్పకూలిపో. అలా జరగకుండా ఈ స్టేజ్ ఆఫ్ ఎగ్జాషన్, ఇది పూర్తిగా సత్తువ హరించుకుపోయి నీరస స్థితికి చేరుకోవడం. ఈ మూడు ప్రక్రియలు దశల వారీగా జరుగుతాయి అని క్యానన్ చెప్పినటువంటి సిద్ధాంతం వ్యక్తం చేస్తుంది. అయితే ఇంకొక వివరణ ఏంటంటే, గన్నర్, కువెడా అనేటువంటి శాస్త్రవేత్తలు ఈ వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు 2 రకాల వ్యవస్థలు శరీరంలో ప్రతిచర్య జరిపి ఆ ఒత్తిడికి వ్యక్తిని సంసిద్ధుడిని చేస్తాయి అని చెప్పడం జరిగింది. ఆ 2 వ్యవస్థలు ఏంటంటే, ఒకటి సింపథెటిక్ అడ్రినోమెడులరీ సిస్టమ్, రెండవది హైపోథలామిక్ పిట్యూటరీ అడ్రినోకార్టికల్ యాక్సిస్. మొదటిది SAM అనేటువంటిది, సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది సానుభూతి నాడీ మండల విభాగం. మన నాడీ మండలంలో కేంద్రీయ, పరిధీయ నాడీ మండలం అని 2 ప్రధాన విభాగాలు ఉన్నాయి. కేంద్రీయ నాడీ మండలంలో మెదడు, వెన్నుపాము లేదా కాసేరు నాడీ. పరిధీయ నాడీ మండలంలో అవి 2 తప్ప మిగతా ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అంతటిని పరిధీయ నాడీ మండలం, పెరిఫెరల్ నర్వస్ సిస్టమ్ అంటారు. ఈ పెరిఫెరల్ నర్వస్ సిస్టంలో 2 విభాగాలు, ఒకటి సొమాటిక్, రెండవది అటనామిక్. సొమాటిక్ అనేటువంటిది మన సంకల్పిత పూర్వకంగా కదిలించేటువంటి కండరాలు, కండ్రెప్పలు కానీ, కాళ్ళు, చేతులు, ఇతర శరీర అవయవాలు మన స్వేచ్ఛ ప్రకారము, మన ఇచ్ఛానుసారము కదలికలను చేయగలిగినటువంటి నాడీ మండలం. అటనామిక్ నర్వస్ సిస్టమ్ అనేటువంటిది స్వయంచాలితం, అది మన అదుపులో ఉండదు. మన చిత్తవృత్తిని అనుసరించి అది పనిచేసేది కాదు, మన ఇచ్చను అనుసరించి పనిచేసేది కాదు. అది స్వయంగా పరిస్థితులకు అనుగుణంగా తనంతట తానే స్వయంచాలకము అనేటువంటిది. ఇందులో ఉద్వేగాలు ఇవన్నీ ఇమిడి ఉన్నాయి. గుండె కొట్టుకోవడము, జీర్ణక్రియ ఇలాంటివన్నీ ఈ అటనామిక్ నర్వస్ సిస్టమ్ విభాగం కిందనే పనిచేస్తాయి. ఈ అటనామిక్ నర్వస్ సిస్టమ్ స్వయంచాలక నాడీ వ్యవస్థ అనేది మళ్ళీ 2 విభాగాలు, సింపథెటిక్ అండ్ పారాసింపథెటిక్. సింపథెటిక్ అనేటువంటిది సహానుభూతి, పారాసింపథెటిక్ అంటే పరసహానుభూతి. ఈ ఉద్వేగాలకు, ఒత్తిడికి గురైనప్పుడు వ్యక్తిలో సింపథెటిక్ విభాగం, సహానుభూతి నాడీ మండలం ఎక్కువ ప్రకోపితం అవుతుంది, యాక్టివేట్ అవుతుంది. అది
శ్వాసక్రియను వేగవంతం చేస్తుంది, గుండె కొట్టుకునే తీరును పెంచుతుంది, తర్వాత లాలాజల గ్రంథుల స్రావాన్ని తగ్గిస్తుంది, జీర్ణ ప్రక్రియను తగ్గిస్తుంది, మెదడుకు రక్త ప్రసరణను తగ్గిస్తుంది. ఎక్కువ రక్త ప్రసారం కాళ్ళు చేతులు పరిధీయ పరిధీయ కండరాలకు ఎక్కువ రక్తము శక్తి గ్లూకోజ్ స్థాయిని కూడా ఎక్కువ అందుబాటు ఈ సింపథెటిక్ డివిజన్ తన ప్రకార్యాలను జరుపుతుంది. అప్పుడు గుండె వేగంగా కొట్టుకోవడము, శ్వాసక్రియ వేగవంతం అవుతుంది, చక్కెర నిల్వలు అధికంగా రక్తంలోకి విడుదలయ్యి ఎక్కువ శక్తి సాధారణ స్థాయి కంటే ఆ ఉద్యోగ స్థితిలో ఉన్నప్పుడు ఎక్కువ శక్తి అందుబాటులో ఉంచుతుంది. ఎందుకంటే ఈ హానికరమైనటువంటి ప్రమాదకరమైనటువంటి సవాలు సమస్య నుంచి వ్యక్తి బయటపడడానికి ఎక్కువ శక్తిని అందుబాటులో ఉంచుతుంది. అప్పుడు వ్యక్తి తగినంత శక్తితో పనిచేసి ఆ సమస్యను పరిష్కరించగలుగుతాడు. ఇందులో సింపథెటిక్ విభాగము ఈ మూత్రపిండాల మీద ఉన్నటువంటి అడ్రినల్ గ్లాండ్ ఆ గ్రంథి మీద ప్రభావాన్ని చూపుతుంది. అప్పుడు ఎడ్రినల్ గ్రంథిలో మూత్రపిండాల మీద ఉన్నటువంటి ఎడ్రినల్ గ్రంథిలో రెండు భాగాలు ఉన్నాయి, ఎడ్రినల్ కార్టెక్స్, ఎడ్రినల్ మెడుల్లా. మెడుల్లా అనేటువంటిది లోపల ఉన్నటువంటి మృదువైన భాగం. ఎడ్రినల్ కార్టెక్స్ అనేటువంటిది ఎడ్రినల్ గ్రంథి పై భాగంలో ఉన్నటువంటి ఒక కవచం లాంటి పొర. అయితే ఎడ్రినల్ మెడుల్లా మీద ఈ సానుభూతి నాడీ మండలము చర్య జరపడం వల్ల ఎడ్రినలిన్, నారెడ్రినలిన్, వీటికే ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఈ హార్మోన్లు రక్తంలోకి ఎక్కువ స్రవింపజేస్తుంది సానుభూతి నాడీ మండలం. అవి రక్తంలో ఉన్నటువంటి గ్లూకోజ్, లివర్ నుంచి గ్లూకోజ్ విడుదలవుతుంది, విడుదలయ్యేటట్లు చేస్తుంది. అప్పుడు ఎక్కువ గ్లూకోజ్ను ఎనర్జీగా మారుస్తుంది. ఇది ఒక ప్రక్రియ, ఒక వ్యవస్థ. రెండవది హైపోథాలమస్ అనేటువంటిది మెదడులో ఉన్నటువంటి ఒక నాడీ కేంద్రం, ముఖ్యమైనటువంటి నాడీ కేంద్రం, చాలా ప్రతిభావంతమైనటువంటి, చాలా పవర్ఫుల్ హైపోథాలమస్ అనేటువంటి. ఈ హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథిని ఉత్తేజపరిచి అప్పుడు దాని నుంచి హైపోథాలమస్ నుంచి విడుదలైనటువంటి కార్టికోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేటువంటి హార్మోన్ను పిట్యూటరీ గ్రంథి విడుదలయ్యేటట్టు చూస్తుంది. సో కార్టికోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ అనేటువంటిది పిట్యూటరీ గ్రంథి ఎడ్రినల్ కార్టెక్స్ ఉంది. ఇందాక చెప్తున్నట్టు సానుభూతి నాడీ మండలంలో ఎడ్రినల్ మెడుల్లా మీద పనిచేసి ఎపినెఫ్రిన్, నారెపినెఫ్రిన్ అనేటువంటి హార్మోన్లను స్రవింపజేస్తుంది. ఈ హైపోథాలమస్ పిట్యూటరీ గ్రంథిని ఉత్తేజపరచడం ద్వారా పిట్యూటరీ గ్రంథి స్రవింపజేసేటువంటి ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ అనేటువంటి హార్మోను ఈ ఎడ్రినల్ గ్రంథి పైన ఉన్నటువంటి కార్టెక్స్ అనేటువంటి కవచం లాంటి పొర మీద అది ప్రభావం చూపినప్పుడు అది కార్టిసాల్ అనేటువంటి స్టెరాయిడ్ని అది రక్తంలోకి విడుదలయ్యేటట్టు చేస్తుంది. ఇది కూడా ఒక స్ట్రెస్ను ఎదుర్కొనేటువంటి, ఒత్తిడిని ఎదుర్కొనేడానికి సమాయత్తపరిచేటువంటి హార్మోన్. కాబట్టి ఈ హార్మోన్ జీవరసాయన చర్యలన్నీ జరగడం వల్ల వ్యక్తిలో కొంత అదనంగా శక్తి అప్పుడు ఆ సవాలును, ఆ సమస్యను ఎదుర్కొనడానికి అందుబాటులో ఉంచడం వల్ల ఆ ఫైట్ను కానీ ఫ్లైట్ను కానీ ఎంపిక చేసుకుని వ్యక్తి పలాయనం చిత్తగించడమా పోరాడటమా అనే నిర్ణయం చేసుకున్న తర్వాత దాన్ని అమలు పెట్టడానికి కావలసినటువంటి శక్తిని అంతటినీ ఇది సరఫరా చేస్తుంది. ఈ రెండు వ్యవస్థలు కూడా వ్యక్తి స్ట్రెస్కు గురైనప్పుడు పనిచేస్తుంటాయి, ఉత్తేజితమయ్యి
ఆ సవాలును అధిగమించడానికి ఇవి దోహదం చేస్తాయి, సహాయకారిగా పనిచేస్తాయి. అయితే వ్యక్తి ఈ ఒత్తిడికి గురి అయ్యి ఆ సంఘటన ఎదుర్కొనడం పూర్తయిన తర్వాత అది కొన్ని చేదు గుర్తులను మన జీవరసాయన ప్రక్రియల మీద వదిలి వెళుతుంది. శరీరంలో ఉన్నటువంటి వనరులన్నీ హరించుకోపోవడం వల్ల ఒక విధమైనటువంటి భారము, శ్రమ, నీరసం ఏర్పడతాయి. ఇలా స్థితిలో ఉన్నప్పుడు ఆ స్థితి అలాగే కొనసాగితే వ్యక్తి కుప్పకూలిపోతాం. తిరిగి యథాస్థితికి చేరుకోవడానికి అంతరంగికంగా జీవరసాయన క్రియలు కొన్ని తిరిగి ప్రారంభమవుతాయి. దీన్ని తిరిగి పునరుద్ధరించడానికి జీవరసాయన ప్రక్రియలు తిరిగి కొంత ఆలస్యంగానే, కొంత నిదానంగానైనా సరే తిరిగి అవి ప్రారంభించాలి. లేకపోతే వ్యక్తి జీవించలేడు. ఇలా వ్యక్తి ఒక ఒత్తిడికి, శ్రమకు గురైన తర్వాత ఏర్పడేటువంటి సమతుల్యత లోపాన్ని తిరిగి భర్తీ చేయడానికి కొన్ని ప్రక్రియలు మొదలవుతాయి. ఎందుకంటే ఇది అలోస్టాటిక్ భారం. ఏమంటే వ్యక్తి సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొనడానికి ఉపయోగించినటువంటి వనరులన్నీ పూర్తిగా హరించుకుపోవడం వల్ల మున్ముందు భవిష్యత్తులో తాము తిరిగి సవాళ్లను, సమస్యలను ఎదుర్కొనడానికి తిరిగి సమావస్థ, ఇది అలోస్టాటిక్ స్టేజ్ అనేటువంటిది హోమియోస్టాసిస్ లాంటిదే. ఇది సమానావస్థ స్థితి. అయితే ఈ హోమియోస్టాసిస్లో వ్యక్తిలో శరీర ఉష్ణోగ్రత, తర్వాత రక్త పరిమాణము, నీటి స్థాయి, తర్వాత పోషక విలువల స్థాయి, వీటిని అన్నింటినీ సమావస్థకు తీసుకోవడానికి పనిచేసేటువంటి ప్రక్రియ హోమియోస్టాసిస్. ఈ అలోస్టాసిస్ అనేది వ్యక్తి ఒత్తిడికి గురైనప్పుడు ఉన్నటువంటి చక్కెర నిల్వలు, ఇతర వనరులు శరీరంలో ఆ నిల్వలను కోల్పోయినందువల్ల ఏర్పడిన లేమిని, కొరతను భర్తీ చేయడానికి చేసేటువంటి స్థితి, ఇది అలోస్టాసిస్. ఈ అలోస్టాటిక్ లోడ్, ఈ భారం వ్యక్తి మీద ఒక చేదు గుర్తును వదిలి పెడుతుంది. కాబట్టి తిరిగి సమావస్థ స్థితి చేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. అలా సర్దుకుపోయేటువంటి చర్యనే మనం అలోస్టాసిస్, మెయింటైనింగ్ స్టెబిలిటీ, స్థిరత్వాన్ని చేకూర్చడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇది కొన్ని కారకాల మీద ఆధారపడి ఉంటుంది. ఒకటేమో ఎంతకాలం ఆ వ్యక్తి, 4 అంశాల మీద ఆధారపడి ఉంటుంది. మొదటిది, అతను ఎంత బలీయమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యాడు అనేటువంటిది ఒకటి. తర్వాత ఎంతకాలం లేదా ఏ స్థాయిలో ఇతని శరీరంలో ప్రతిచర్య జరిగింది, రియాక్టివిటీ శరీరంలో. మూడవది, ఎంత వేగంగా అతను కోరుకుంటున్నాడు, రేట్ ఆఫ్ రికవరీ. నాలుగవది, రిసోర్స్ రిస్టోరేషన్, వనరులను తిరిగి ఎలా దానిని భర్తీ చేయగలుగుతున్నాడు, ఎంత త్వరగా. ఈ 4 అంశాలను బట్టి ఆ అలోస్టాటిక్ లోడ్ లేదా అలోస్టాసిస్, సమానావస్థ స్థితి భారం ఆధారపడి ఉంటుంది అని వివరించడం జరిగింది మెక్కివాన్ అనేటువంటి శాస్త్రవేత్త. తర్వాత స్ట్రెస్కు శరీర ఆరోగ్యానికి, ఒత్తిడికి శారీరక ఆరోగ్యానికి సంబంధం ఉందా అంటే చాలా అవినాభావ సంబంధం ఉంది. దీన్నే బాడీ మైండ్ రిలేషన్షిప్ అని అనుకుంటాం. శరీరము, మనస్సు రెండు ఒకదానికొకటి
ఒకదాని మీద ఒకటి వ్యతిచర్య జరుపుకుంటాయి. శారీరక ఆరోగ్యము బాగా ఉన్నట్లయితే వ్యక్తి ఆలోచనలు అనుభూతులు కూడా ఆరోగ్యంగానే ఉంటాయి. శారీరక ఆరోగ్యం సరిగా లేకపోయినట్లయితే శారీరకంగా వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఆలోచనలు కానీ అనుభూతులు కానీ అంతా ఉచ్చమైన స్థితిలో ఉండవు. అదే సౌండ్ థాట్ కమ్స్ ఫ్రమ్ ఎ సౌండ్ బాడీ అంటుంది. అంటే శారీరక ఆరోగ్యం బాగుంటే మానసిక ఆరోగ్యం కూడా బాగుంటుంది. అదేవిధంగా మానసిక ఆరోగ్యం బాగున్నట్లయితే అంటే మనసు ప్రశాంతంగా సంతోషంగా ఒక విధమైనటువంటి ధీమా, ఎలాంటి ఆందోళన, వ్యాకులత, చింత, క్షోభ, దుఃఖము, బాధ, క్లేశము ఇలాంటివి లేకపోయినట్లయితే ఆ వ్యక్తి శారీరక ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది అనేటువంటి అభిప్రాయం సైకాట్రిస్టులు వెలువరించేటువంటి అమూల్యమైనటువంటి అభిప్రాయం. కాబట్టి శరీరము గాయపడిన, శరీర ఆరోగ్యము దెబ్బతిన్న మానసిక ఆరోగ్యం కూడా కొంతవరకు దాని మీద ఆధారపడి ఉంటుంది, క్షీణిస్తుంది అని ధైర్యంగా చెప్పవచ్చు. ఎలాంటప్పుడు వ్యక్తులు ఈ ఒత్తిడికి గురి అవుతారు అంటే ఎన్నో రోజువారీ సమస్యలు ఎన్నో ఉన్నాయి. కొన్ని చిన్న చిన్న సమస్యలే కావచ్చు. ఒక అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి చనిపోవడము, లేదా చనిపోయేటువంటి తీవ్రమైనటువంటి జబ్బుకు ఒక వ్యక్తి, మన ఆప్తులు, ఎక్కువగా ప్రేమించినటువంటి వ్యక్తులు, స్నేహితులు అలాంటి వ్యాధికి గురి కావడము, లేదా అలా వ్యాధిగ్రస్తులు కావడం మనం ఆ వ్యక్తి కళ్ళారా చూడటము, లేదా ఇతర వ్యక్తుల ద్వారాను అతనికి ఇష్టమైన వ్యక్తి చనిపోయాడనో, వ్యాధి బారిన పడ్డాడనో వార్త తెలియడము, ఉద్యోగం పోగొట్టుకోవడము, లేకపోతే కొంతమంది ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి విడిపోవడము, లేకపోతే విడాకులు ఇవ్వడము, ఇలా రోజువారీ సమస్యలు ఎన్నెన్నో వ్యక్తిని ఒత్తిడికి గురి చేస్తాయి. అయితే మానసిక ఆరోగ్యానికి వ్యక్తులు శరీర ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఒత్తిడికి సంబంధించినటువంటి 6 రకాలైనటువంటి రుగ్మతలను శాస్త్రజ్ఞులు DSM-5లో గుర్తించారు. అందులో 3 మాత్రమే మనం ఇప్పుడు వివరంగా చర్చించుకుంటాం. అయితే మొత్తం ఇచ్చినటువంటి 7 రకాలైనటువంటి వ్యవస్థలు ఇక్కడ పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, అడ్జస్ట్మెంట్ డిజార్డర్, అక్యూట్ స్ట్రెస్ డిజార్డర్, రియాక్టివ్ అటాచ్మెంట్ డిజార్డర్, డిసినిబిటెడ్ సోషల్ ఎంగేజ్మెంట్ డిజార్డర్, అదర్ స్పెసిఫైడ్ ట్రామా అండ్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్, అన్స్పెసిఫైడ్ ట్రామా అండ్ స్ట్రెస్ రిలేటెడ్ డిజార్డర్. ఈ 7 మొదటి 3 రుగ్మతలను మనం ప్రస్తుతం కొంత వివరంగా చర్చించుకున్నాం. అందులో మొదటిది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్, రెండవది అడ్జస్ట్మెంట్ డిజార్డర్, మూడవది అక్యూట్ స్ట్రెస్ డిజార్డర్. అయితే ముందు మనం అడ్జస్ట్మెంట్ డిజార్డర్ గురించి చెప్పుకుందాం. ఇది అడ్జస్ట్మెంట్ డిజార్డర్ అనేటువంటిది సర్దుబాటు రుగ్మత. సాధారణంగా మనం అనుకున్నవి సాధించలేకపోవడము, ప్రియమైన వ్యక్తిని కోల్పోవడము, చనిపోవడం, లేకపోతే చేస్తున్నటువంటి వ్యాపారంలో నష్టం రావడము, లేదా ఉద్యోగం ఊడిపోవడము, ఎన్నో రోజులుగా ప్రయత్నించినప్పటికీ ఉద్యోగం దొరకకపోవడము, ఎంతకాలానికి పెళ్లి కాకపోవడం, ఇలాంటి కొన్ని సమస్యలు వ్యక్తులను వేధిస్తుంటాయి. అలాంటప్పుడు సర్దుబాటు చేసుకోవడానికి
వ్యక్తి కొన్ని ప్రయత్నాలు చేస్తుంటాడు. ఇందులో అడ్జస్ట్మెంట్ డిజార్డర్కు సంబంధించినటువంటి కొన్ని లక్షణాలు ఇక్కడ పేర్కొనడం జరిగింది. వ్యక్తి ఎమోషనల్ అండ్ కాగ్నిటివ్ సింప్టమ్స్. అడ్జస్ట్మెంట్ డిజార్డర్ లేదా సర్దుబాటు సమస్యతో, సర్దుబాటు రుగ్మతతో వ్యక్తి ఎలా బాధపడుతున్నాడో తెలుసుకోవడానికి అతనిలో ఉద్వేగాత్మకమైనటువంటి లక్షణాలు కొన్ని, సంజ్ఞానాత్మక కాగ్నిటివ్ పరమైనటువంటి వ్యాధి లక్షణాలు కొన్ని ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఈ ఉద్వేగాత్మకమైనటువంటి లక్షణాలు ఏంటంటే ఎక్కువగా దిగులు పడడం, తర్వాత నిద్ర పట్టకపోవడం, ఆందోళన చెందడం, అందరూ సంతోషంగా ఆనందిస్తుంటే తనకు మాత్రము ఆ సందర్భాల్లో ఎలాంటి సంతోషం కానీ ఆనందం కానీ కనిపించదు ఆ వ్యక్తికి. అప్పుడప్పుడు ఏడ్చడం కూడా ఉంటుంది, భరించలేక ఏడుస్తాడు, వ్యాకులత చెందుతాడు. ఒక్కొక్కసారి ఆత్మహత్య ఆలోచనలు కూడా అతనికి వస్తుంటాయి. ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి విపరీతమైనటువంటి ఆలోచన. ఈ లక్షణాలు వ్యక్తిలో ఉన్నట్లయితే ఇది ఒక 6 నెలల వరకు ఉన్నట్లయితే వాటిని మనం సర్దుబాటు సమస్యలుగా చెప్పుకోవచ్చు. రెండవది బిహేవియరల్ సిమ్టమ్స్. ప్రవర్తన పరంగా ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే నిర్లక్ష్యం, ఎవరైనా సలహా చెప్తే పాటించకపోవడం, ఒక వాహనం నడిపేటప్పుడు కానీ ఏదైనా శ్రమతో రిస్క్తో కూడుకున్నటువంటి పనిని కొంచెం జాగ్రత్తగా చేయని చెప్పినా దాన్ని పట్టించుకోకపోవడం, అలా ప్రతిదానికి కలహానికి దిగడం, స్నేహితులను కుటుంబ సభ్యులను కలవడానికి ఆసక్తి చూపకపోవడం, ఆ వ్యక్తి చదువుకునేటువంటి విద్యార్థి అయితే పాఠశాలకు కానీ కళాశాలకు కానీ వెళ్ళడానికి ఏమాత్రం ఉత్సాహం చూపకపోవడం, అదే అతను ఏదైనా వృత్తి చేపడుతున్నటువంటి వయోజనుడైతే తన వృత్తిని చేయడానికి ఏమాత్రం ఆసక్తి చూపకపోవడం, పనిని ఎగ్గొట్టడము, తర్వాత ఈ ఆస్తిపాస్తులను ధ్వంసం చేయడం, ఇలా ప్రవర్తన పరంగా ఆ వ్యక్తిలో లక్షణాలు ఉన్నట్లయితే దానిని ఇందాక చెప్పినట్లు ఇవి దాదాపు ఒక 3 నెలల సమయం వరకు ఈ లక్షణాలు కనుక వ్యక్తిలో మనం గమనించినట్లయితే దానిని మనం అడ్జస్ట్మెంట్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. మూడవది భౌతికంగా కొన్ని లక్షణాలు. భౌతికంగా ఏంటంటే శారీరకంగా ఇన్సోమ్నియా అంటే స్లీప్లెస్నెస్, నిద్ర కొరత, తర్వాత ట్రెంబిలింగ్ వణకడం, ఈ కండరాలు స్థిమితంగా లేకుండా వణకడం, మజిల్ ట్విచ్, ఈ కండరాలు ఒక్కొక్కసారి ఈ ట్విచెస్ అనేటువంటివి అసంకల్పిత చర్యలు, అసంకల్పితమైనటువంటి సంకోచాలు, ఇలా తన ఆధీనంలో లేకుండా కండరాలు స్వల్పంగా కుంచుకుపోతూ ఉంటాయి. తర్వాత నీరసం, ఏ పని చేయకపోయినా సరే నీరసంగా ఉండడం, ఆ జీర్ణక్రియ సరిగా లేకపోవడం, ఇండైజెషన్, తర్వాత ఒళ్ళు నొప్పులు, ఈ లక్షణాలన్నీ భౌతిక లేదా శారీరక లక్షణాలు. ఇవి ఒక 3 నెలల వరకు వ్యక్తిలో మనకు కనిపించినట్లయితే అది అడ్జస్ట్మెంట్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. ఇక 6 రకాలైనటువంటి అడ్జస్ట్మెంట్ సర్దుబాటు వ్యవస్థలను, అపవ్యవస్థలను, రుగ్మతలను చెప్పడం జరిగింది. డిప్రెస్డ్ మూడ్, ఈ వ్యక్తి ఎప్పుడు అమితంగా ఎప్పుడు విషాదంగా, దుఃఖంగా, విచారంగా ఉండడము, హోప్లెస్నెస్, జీవితంలో దేని మీద ఆసక్తి లేకపోవడం, నిరాశ నిస్పృహతో ఉండడం. రెండవ రకమైనటువంటిది వ్యాకులత స్థితిలో ఉంటాడు. ఈ డిప్రెషన్ మూడ్లో ఉన్నటువంటి వ్యక్తి
పలుమార్లు ఏడ్చడం కూడా చేస్తూ ఉంటాడు. తర్వాత యాంగ్జైటీ, డిప్రెషన్ రెండు కూడా కొంతమంది వ్యక్తుల్లో ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్గా మనకు కనిపించవచ్చు. వ్యాకులత, అవసాదం లేదా కురుగుబాటు రెండు కనిపించవచ్చు. తర్వాత కండక్ట్ డిజార్డర్. కండక్ట్ అనేటువంటిది తన ప్రవర్తన, నడక తీరుకు సంబంధించినటువంటిది. ఏంటంటే రెక్లెస్గా డ్రైవ్ చేయడము, ఇతరులతో సులభంగా ఘర్షణలకు దిగడము, దొంగతనం చేయడము, ఇతరుల వైపు వస్తువులు, తర్వాత స్కూల్ ఎగ్గొట్టడము, ఇలాంటివన్నీ. ఇలా మిశ్రమ లక్షణాలు కూడా కొంతమంది వ్యక్తిలో కనిపించవచ్చు. ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్కు కారణాలు చెప్పుకోవాలంటే ఇతరులతో, సన్నిహితమైన వ్యక్తులు, స్నేహితులతో వ్యక్తి చర్యకు సంబంధించినటువంటి సంబంధాలకు సంబంధించినటువంటి సమస్యలు, ట్రబుల్డ్ రిలేషన్షిప్స్, ప్రేమికుల మధ్య కానీ, స్నేహితుల మధ్య కానీ, భార్యాభర్తల మధ్య కానీ సంబంధాలు తెగిపోవడం, సరైనటువంటి అవగాహన లేకపోవడం, అపార్థం చేసుకోవడం. తర్వాత ఫైనాన్షియల్ ఇష్యూస్, డబ్బు, బిజినెస్ వ్యవహారాలకు సంబంధించినటువంటి నష్టాలు రావడము, జీవితంలో అనూహ్యమైనటువంటి తీవ్రమైనటువంటి మార్పులు సంభవించడము, లేదా జబ్బు బారిన పడడము, తీవ్రమైనటువంటి జబ్బు బారిన పడడము, లేకపోతే సడన్గా సంభవించేటువంటి న్యాచురల్ డిజాస్టర్ కావచ్చు, ప్రకృతి విపత్తు, ఈ ఆకస్మిక వరదలు కానీ, లేకపోతే తుఫాను కానీ, లేకపోతే అగ్ని ప్రమాదాలు కానీ, ఇలాంటివి సంభవించడము, ఇవన్నీ కూడా పరీక్షల్లో సరిగినటువంటి ఫలితం సాధించలేకపోవడము, ఇవన్నీ కూడా ఈ అడ్జస్ట్మెంట్ డిజార్డర్కు కారణంగా చెప్పుకోవచ్చు. ఇందులో సైకోథెరపీ దీనిని నయం చేయడానికి ట్రీట్మెంట్ పరంగా చూస్తే ఆ వ్యక్తికి తగినటువంటి నైపుణ్యాలను, ఎందుకంటే జీవితంలో సవాళ్ళను, సమస్యలు ఎదుర్కోవడానికి తగినంత నైపుణ్యాలు అతనికి శిక్షణ ఇవ్వడం, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, ఇవి ఇలాంటి సమస్యలు చాలా మందికి ఎదురవుతుంటాయి. దాని గురించి నువ్వు కృంగుబాటు చెందాల్సిన అవసరం లేదు. ఈ సమస్యను ఇంకొంచెం శ్రద్ధగా పరిశీలించి ఈ నైపుణ్యాన్ని నువ్వు అభివృద్ధి చేసుకొని ఆత్మస్థైర్యంతో కొన్ని కొత్త జ్ఞానాన్ని సంపాదించి నువ్వు ఆ సమస్యను పరిష్కరించగలుగుతావు. ఇలాంటి మార్పులు చేసినట్లయితే నువ్వు ఈ అపజయాన్ని మళ్ళీ పొందవు, విజయాన్ని సాధిస్తావు అనేటువంటి భరోసా కల్పించడము చాలా ముఖ్యం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. తర్వాత వ్యక్తిని భయపడాల్సిన పని లేదు, ఏం భయపడద్దు అని రొటీన్గా చెప్పేటువంటి సమాధానాలు ఆ వ్యక్తిలో ఎంత మాత్రము మనోధైర్యాన్ని ఇవ్వలేము. రెండవది పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్. ఇది అఘాతానంతర ఒత్తిడి రుగ్మత. ఒక వ్యక్తి తీవ్రమైనటువంటి, భయంకరమైనటువంటి నరకయాతన అనుభవించడం, మానసిక క్షోభకు గురి కావడం జరిగిన తదనంతరం కూడా ఆ వ్యక్తిలో శారీరకంగా, మానసికంగా, భౌతికంగా ఎన్నో ఆ సంఘటన మిగిల్చినటువంటి చేదు జ్ఞాపకాలు ఆ వ్యక్తిని పదే పదే వెంటాడి అతనిని చాలా నిరాశ, నిస్పృహకు గురి చేస్తుంటాయి. ఇది చాలా భయంకరమైనటువంటి దుస్థితి. కేవలం ఆ సమస్య ఎదుర్కొని ఆ సమస్య దాటిపోగానే వ్యక్తి సాధారణ స్థితికి చేరుకోలేరు. కొంతమంది సున్నితమైనటువంటి వ్యక్తులు, నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు, అనూఖ్యమైనటువంటి వర్ణనాతీతమైనటువంటి క్షోభకు గురైనటువంటి వ్యక్తులు చాలా రోజుల వరకు, దాదాపు ఇది రోజులు కాదు చెప్పాలంటే నెలకు పైబడి 30 రోజుల కంటే మించి వ్యక్తి ఎన్నో దుస్థితులకు గురి అవుతాడు. తదనంతరం ఈ ఘాతకానంతర స్థితిలో ఈ వ్యక్తి కొన్ని
ఇబ్బందులకు గురవుతాడు. దాన్ని పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్గా చెప్పుకోవచ్చు. ఈ ట్రామా అనేటువంటిది చాలా విపరీతమైనటువంటి అతి గొప్ప వికృతమైనటువంటి దుస్థితి. బాంబు పేలుడులో గాయపడినటువంటి వ్యక్తులు కానీ, అత్యాచారానికి గురైనటువంటి వ్యక్తులు కానీ, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి లేదా కొద్దిగా పాటు అదృష్టం వల్ల చావు తప్పి కన్నులొట్టబోయినట్లు అనుకుంటాం. అలా తీవ్రమైనటువంటి ప్రమాదంలో కొన ప్రాణాలతో బయటపడినటువంటి వ్యక్తులు, భూకంపము, సునామీ ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు అనూహ్యమైనటువంటి స్థితిలో సంభవించినటువంటివి, అపహరణకు కిడ్నాప్కు గురైనటువంటి వ్యక్తులు, తర్వాత లైంగిక వేధింపులకు గురైనటువంటి వ్యక్తులు, ఇలాంటి వ్యక్తులు ఆ సంఘటన అనంతరం కొంతకాలం, కొన్ని రోజులు, కొంతమందిలో కొన్ని నెలల వరకు కూడా ఆ జరిగినటువంటి సంఘటనను పదే పదే గుర్తుకు తెచ్చుకొని అది వెంటాడుతుంటే, చేదు జ్ఞాపకాలు వెంటాడుతుంటే విపరీతమైనటువంటి భయాందోళనకు, కృంగుబాటుకు గురి అవుతుంటారు, కలవరపాటుకు గురి అవుతుంటారు. దానినే అక్యూట్ దీనినే మనం పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటుంటాం. ఆ వ్యక్తులు, గురైనటువంటి వ్యక్తులు ఆ సంఘటన గుర్తుకొచ్చినప్పుడల్లా విపరీతమైనటువంటి వణుకు, భయము, ఆందోళన, నిద్రలేకపోవడం, కలవరింతలు, తర్వాత మళ్ళీ ఆ సంఘటన జరుగుతుందేమో అనేటువంటి పరిసరాల గురించినటువంటి స్పృహ కూడా మీరు కోల్పోవడం జరుగుతుంటుంది. ఆకలి, తిండి, నిద్ర పూర్తిగా మానేస్తారు. చాలా ఆ సంఘటన జరిగినప్పుడు విపరీతమైనటువంటి భయాందోళనలకు గురి కావడం వల్ల ఇక్కడ హిప్పో క్యాంపస్ ఈ కూడా తాత్కాలికంగా పని చేయకపోవడం, షాక్ గురైనటువంటి వ్యక్తులు స్వల్పకాల స్మృతి పనిచేయకపోవడం వల్ల ఆ నరకాయతను అనుభవించినప్పుడు గుర్తుకు తెచ్చుకోమని ఎవరైనా ప్రేరేపిస్తే చాలా ముఖ్యమైనటువంటి, కీలకమైనటువంటి సన్నివేశాలను వారు గుర్తుకు తెచ్చుకోలేకపోతారు. అంతటి భయానకమైనటువంటి దుస్థితిని వారు అలాగే అనుభవించడం జరుగుతుంటుంది. ఇక వారు పదే పదే భయాందోళనకు గురి కావడం, వెంటాడము, ఇతరులను ఎవరిని వ్యక్తులను కలవడానికి కానీ, సన్నిహితులతో మాట్లాడడానికి కూడా ఏమాత్రము ఆసక్తి చూపరు. విపరీతమైనటువంటి భయాందోళనకు గురవుతుంటారు. ప్రతికూలమైనటువంటి ఉద్వేగాలకే భయము, దుఃఖము, చిరాకు ఇవన్నీ చాలా విపరీతమైనటువంటి స్థితిలో ఉంటాయి. ఇందులో కొంతమంది వ్యక్తులలో అధ్యయనాల ప్రకారం కార్టిజాల్ స్థాయి ఎక్కువగా స్రవించడం శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కార్టిజాల్ ఇందాక చెప్పుకున్నట్టు ఈ ఇంటర్నల్ గ్రంథి మీద ఉన్నటువంటి కార్టెక్స్, ఇది ఒక హార్మోన్ స్రవింపజేస్తుంది. దీన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాము. ఈ హార్మోన్ దుష్ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువగా స్రవించడం వల్ల శరీరంలో చాలా జీవ ప్రక్రియలు కూడా దెబ్బతింటాయి. వీరికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. తర్వాత వీరిని సంఘటనలు గుర్తు చేసే పరిస్థితులను కానీ, ప్రదేశాలను కానీ మనం మరీ ప్రేరేపించకూడదు. వారికి తగినటువంటి భరోసా కల్పించాలి. మేమున్నాము నీకు తోడుగా అనేటువంటి భరోసాను కల్పించాలి. కొంతకాలం పాటు కొంతమంది ఆ వ్యక్తులను కదిలించకుండా పోవడం కూడా ఒక విధంగా థెరపీలో భాగంగా మనం చెప్పుకోవచ్చు.